సిద్ధార్థ్ రెడ్డి రాజకీయంగా అలాగే ఆర్థికంగా అండదండలు ఉండడం వల్లనే ఈ యొక్క కేసుకి ఇంత అంటే పక్కదోవ పట్టించారా అని మీరు బలంగా అనుకుంటున్నారు. నేను చెప్పే ఇన్సిడెంట్స్, నేను చెప్పే సిచ్యువేషన్స్ మీకు క్లియర్ కట్గా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామంటే అది మీరే అర్థం చేసుకోవాలి. వాట్ హ్యాపెండ్ ఇన్ దిస్ కేస్? ఒక బాధితులను పక్కన పెట్టేసి అక్యూజ్డ్కి సేవ్ చేస్తున్నాడు, అక్యూజ్డ్ని అందలం ఎక్కిస్తున్నారంటేనే మీరు అర్థం చేసుకోవాలి. మాకు ఒక 2 రూములు ఇవ్వలేదు, వాళ్ళకి 5 రూములు అలాట్ చేశారు. లేవు రూములు అన్నీ ఫుల్ అయిపోయినాయి అన్నారు. అదే లాండ్లో సోఫాలు, ఇట్లాంటి సోఫాలలో కూర్చొని ఇట్లా పడుకున్నాం, నైట్ అంతా ఇట్లా కూర్చొని పడుకున్నాం మేము, మా అన్నయ్యలందరం. ఇంత ఒంటరి పోరాటం చేశారు కదమ్మా, ఇంత 24 ఏళ్లలో మీకు ఎదురైన సవాళ్ళు ఏంటి? అప్పుడే కాకుండా ఆ తర్వాత మీరు ఇన్నాళ్ళు ఇప్పటిదాకా వచ్చింది అంటే ఎటువంటి సవాళ్ళు ఎదుర్కొన్నారు మీరు? అంటే నా ఫస్ట్ అమ్మా ఈ కేసెస్ పాప చనిపోయి నేను దాన సంస్కారాలు చేసుకుని 3 days భువనగిరిలో ఉన్నాను. 3rd day వరకు భువనగిరిలో ఉన్నాను. అప్పుడు ఇంత మీడియా లేదు, ఇంత సోషల్ మీడియా లేదు, ఇన్ని ఛానల్స్ లేవు, ఇన్ని పేపర్లు లేవు. ఉంటే ఎప్పుడో మీరందరూ కలిసి న్యాయం చేయించేవాళ్ళం ప్రత్యూషకి. కానీ ఇన్ని లేవు. టీవీ ఛానల్స్లో మధ్యాహ్నం వస్తుంది, అవి చూసుకుని నేను 3 days తర్వాత నాకు తెలిసింది ప్రత్యూష డెత్ నార్మల్ డెత్ కాదు, సస్పెక్టెడ్ డెత్. ఒక 3 days తర్వాత తెలిసింది. నేను భువనగిరిలో ఉన్నాను. 10th day వరకు ఉన్నాము అనే ఉద్దేశంతో డెడ్ బాడీ అక్కడే దానం చేసినాం కాబట్టి అక్కడే 10th day స్టే చేసుకొని వద్దామన్న ఉద్దేశం నేను, మా బాబు, మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాం. తెలిసాక నేను ఆన్ ది స్పాట్ 3rd day కాగానే బయటకు వచ్చేసా, హైదరాబాద్కి వచ్చేసి నాకున్న ఇన్వెస్టిగేషన్ తోటి అందరిని పోయి కలిస్తే పంజాగుట్టకి వెళ్ళినాం. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం కాబట్టి పంజాగుట్టకి వెళ్ళినాం. అందరిని అడిగితే సూయిసైడ్ అన్నారు. అట్లా సూయిసైడ్ చేసుకుంటారు సార్? నా బిడ్డ సూయిసైడ్ చేసుకున్నంత అమాయకురాలు కాదు, అంత వీక్ హార్టెడ్ కూడా కాదు, రెస్పాన్సిబిలిటీ గర్ల్, ఆమె చేసుకోదు అని చెప్పేసి అప్పటికప్పుడు నేను నా ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవడానికి తిరిగిన హాస్పిటల్కి పోవడం, హాస్పిటల్లో డ్రెస్ ఇవ్వండి అని అడగడము, వాళ్ళు మెడికో లీగల్ కింద మేము డ్రెస్ తగలబెట్టినామని చెప్పడం. అంటే వాళ్ళు ఏం చేశారంటే, నేను వెళ్ళి పాప ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో మీరు మార్చారు కదా సార్ డ్రెస్, నేను తెచ్చిచ్చాను మీకు, మీరు డ్రెస్ మార్చారు, ఆ డ్రెస్ నాకు ఇవ్వండి, మార్చిన డ్రెస్ నాకు ఇవ్వండి, నా బిడ్డది కదా అని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ప్రత్యూష మోషన్ చేసింది అందుకని మిమ్మల్ని డ్రెస్ తెమ్మన్నాం, దాన్ని మేము డస్ట్బిన్లో పడేస్తే తెల్లారి మా సర్వెంట్స్ దాన్ని కాలబెట్టిండ్రు. మేము ఎప్పటికప్పుడు వేస్ట్ అంతా కూడా ఏ డే కాడే తగలబెట్టి ఇచ్చేస్తాం మార్నింగ్ అన్న. సరే ఇంత రెక్లెస్ ఆన్సర్ అయితే ఎట్లా సార్? మెడికో లీగల్ కింద ఒక సస్పెక్టెడ్ పేషెంట్ వచ్చిందనుకో మీ దగ్గరికి, ఏదైనా ప్రమాదంలోనో ఎల్లనో ఇన్వాల్వ్ అయ్యి వచ్చిందనుకో, అది మెడికో లీగల్ కేసు అవుతుంది. మెడికో లీగల్ కేసు కింద మీరు ఎవరి ఆర్టికల్ని ప్రిజర్వ్ చేయాలి. కోర్టుకు సబ్మిట్ చేయడానికి కానీ పోలీస్ స్టేషన్కి సబ్మిట్ చేయడానికి కానీ కంపల్సరీ యువర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ పర్ మెడికల్ ఆఫీసర్, మీరు వాటిని ప్రిజర్వ్ చేయాలి. మీరు ఎందుకు ప్రిజర్వ్ చేయలేదు సార్ అని నేను అన్నాను. అని అంటే లేదు మోషన్ చేసింది కాబట్టి తగలబెట్టేసినాం. ఓకే సార్, కింద మోషన్ చేసింది, పైదేమైంది, పైది కూడా ఎందుకు తగలబెట్టారు అని ఇది కూడా అడిగాను. సార్ నేను కన్న తల్లిని, మీకు స్మెల్ వస్తుండొచ్చు, మీకు బ్యాడ్ అనిపిస్తుండొచ్చు, మీకు ఏ తల్లికి కొడుకుది బిడ్డది బ్యాడ్ అనిపించదు. పుట్టంగానే మేము అన్ని సేవలు చేస్తేనే పెద్దోళ్ళు అవుతారు. ప్రతి సేవ మేము చేస్తాం పిల్లలకి. ఏ తల్లికి ఏ పిల్లలది బ్యాడ్ కాదు సార్. నాకు ఇవ్వనుంటుంది, నేను కడిగేసుకుందు, నేను తీసేసుకుందు, వాటిని నేను ప్రిజర్వ్ చేసుకుందు, నాకు గుర్తుగా ఉండు, మీరు ఎందుకు తీసేసిండు? నో ఆన్సర్ అమ్మ, రెక్లెస్ ఆన్సర్. తగలబెట్టేసినాం, మోషన్ అయింది, తగలబెట్టేసినాం. వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆన్సర్, ఇర్రెస్పెక్టివ్ రెస్పెక్ట్, పట్టించుకోకపోవడం.